రేపు క్షీరాబ్ది ద్వాదశి. క్షీరాబ్ది ద్వాదశి, దీనిని చిలుక ద్వాదశి అని కూడా అంటారు. అంటే ఏమిటో తెలుసుకుందాం. కార్తీక మాసము అత్యంత పవిత్రమైనది, మహిమాన్వితమైనది, శివకేశవులకి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో ప్రతిరోజు పర్వదినమే. అయితే ఈ కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుక ద్వాదశి అని పిలువబడే ఈరోజు అత్యంత పవిత్రమైనది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కృతయుగంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని ప్రారంభం చేసిన రోజు కనుక ఈ రోజును క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మదనం ప్రారంభించినది ఈరోజే. అందుకే ఈ రోజుకి మదన ద్వాదశి అని, అమృతం కోసం సాగరాన్ని మందర పర్వతంతో చిలికారు కనుక చిలుక ద్వాదశి అని అంటారు. ఈ రోజునే దామోదర ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అని కూడా అంటారు. ఉత్థానైకాదశి అంటే శ్రీ మహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుని పాన్పు పైన ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు తన యోగ నిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కనులు విప్పి యోగ నిద్ర నుంచి మేల్కొన్న రోజుకే ఉద్దాన ఏకాదశి అని పేరు. ఉద్దాన ఏకాదశి నిన్న నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొని బ్రహ్మతో కలిసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు. అందుచేతనే తులసి మొక్క వద్ద క్షీరాబ్ది ద్వాదశి నాడు దీపములు వెలిగించి పూజలను జరపడం అనాదిగా వస్తున్న ఆచారం. కనుక స్త్రీలు ఈరోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసీదాత్రి అనగా తులసికోట దగ్గర విశేష దీపారాధనలు చేసి షోడశోపచారాలతో తులసీదాత్రి శ్రీ లక్ష్మీనారాయణులను పూజిస్తారు. ఆ రోజున తులసి మొక్క వద్ద శ్రీ మహావిష్ణువు స్వరూపంగా ఉసిరి మొక్కను ఉంచి పూజలు చేస్తారు. ముఖ్యంగా చాలామంది చేసే పెద్ద పొరపాటు ఉసిరి చెట్టు లేదని బజార్లలో అమ్మే ఉసిరి కొమ్మలను తీసుకొని వెళ్ళి తులసి వద్ద పెట్టి పూజ చేస్తుంటారు. అది శాస్త్ర విరుద్ధం. ఉసిరి చెట్టు వద్దనే పూజ చేసుకోవటం లేదా నర్సరీ వద్ద చిన్న కుండీల్లో ఉసిరి చెట్లను తెచ్చుకునైనా పూజ చేసుకుంటే మంచిది. కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉసిరి చెట్టు కొమ్మలను విరవడం, నరకడం వంటి పనులు చేయకూడదని శాస్త్రవచనం. క్షీరసాగర మదనంలో జన్మించిన తేజోభరితమైన అమృత కలశ హస్తధారి అయిన సకల సిరి సంపదలతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు దేవదానవుల సమక్షంలో వివాహమాడతాడు. అందుకనే కొన్ని ప్రాంతాలలో ఆచారమును బట్టి శ్రీ మహాలక్ష్మికి, శ్రీమన్నారాయణునికి వివాహం చేస్తారు. బృందాదేవి శాపము వల్ల లోకానికి మహోపకారం జరిగి శ్రీ మహావిష్ణువు సాలగ్రామమును ధరించినది ఈరోజే. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి ఎంతో పవిత్రమైనదిగా చెప్పబడుతుంది.